పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు దేవుడు మీతో మాట్లాడుతుండు అనే ఒక గుర్తు. భయం అవుతుంది, నాకు ముంగడ పోవాలా, భయం అవుతుంది అంటే ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు భయం ఉంటుందా? రాకపోతే, పరిశుద్ధాత్మలో బలంగా లేకపోతే భయం ఉంటుంది. పేతురుకి ఏమైంది? పరిశుద్ధాత్మ రాకముందు భయపడాడు. అమ్మతోడు నాకు తెలియదు అన్నాడు. యేసు ప్రభు ప్రామిస్ ఐ డోంట్ నో జీసస్ అన్నాడు. నిజంగా బైబిల్ రాసింది. చిన్న పిల్ల నువ్వే కదా అప్పుడు ఉన్నావు కదా యేసు ప్రభు ఆడా లేదు ప్రామిస్ నేను కాదన్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పట్టుకున్నారు ఆయన పేతుర్ని. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో పట్టుకొని, నువ్వు యేసు ప్రభు గురించి ఎందుకు చెప్తున్నావు అంటే, బరాబర్ చెప్తా, ఏం చేస్తావు అన్నాడు. ఏమైంది? బరాబర్ చెప్తా. నువ్వెవరు? నాకు రాజుతో మాట్లాడుతున్నట్లా. ఎవరితో మాట్లాడుతుడు? రాజుతో మాట్లాడుతుండు. బరాబర్ చెప్తా భయ్, నువ్వెవరు నాకు? నేను విట్నెస్ అంటుండు. ఒక్క పుస్తకం జాన్ తర్వాత యాక్ట్స్, జాన్ గాస్పుల్స్లా మాథ్యూ, మార్క్, లూక్, జాన్లా అవన్నీ అదే సమయంలో జరిగింది. 4 పుస్తకం ఒకటే సమయంలో జరిగింది. ఆ పుస్తకం జరిగిన 40 రోజులు, నెలన్నరలా ఏమైపోయింది తెలియదు. ప్రామిస్ అన్నోడు బరాబర్ చెప్తా అని రాజుతో మాట్లాడుతున్నాడు. అక్కడ చిన్న పిల్ల ఉన్నది. చిన్న పిల్లని నోరు మూసుకో చాలు పో అని కొట్టచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకో కూసో, ఏంది అని చెప్పొచ్చు కదా. చిన్న పిల్లకు పోయి లేదు నిజంగా అమ్మతో నాకు తెలియదు, ప్లీజ్ సారీ, నేను కాదు అన్నాడు చిన్న పిల్లకు. ఇక్కడ పరిశుద్ధాత్మ రాగానే రాజుతో నిలబడ్డాడు. చిన్నపిల్ల కాదు, రాజు యాజకులు, పెద్ద లీడర్స్ వాళ్ళ ముందు నిలబడ్డాడు. ఏంది? అవును, నేనే హీలింగ్ చేసిన, నేనే యేసు ప్రభు గురించి చెప్పిన. ఏంది చెప్పక ఇంకోసారి కాలు ఇరగొట్టేస్తా. బరాబర్ చెప్తాను. నువ్వు కాలు కాదు, నా చంపేసా కూడా నేను చెప్తా. ఎవరు నువ్వు ఆ పనికి? నేను చూసిన యేసు ప్రభుత్వం, నేను బతికిన యేసు ప్రభుత్వం, నేను తిరిగిన యేసు ప్రభుత్వం, నా కన్నులారా చూసిన, కన్ను వచ్చేసినాయి. నేను చచ్చిపోతుంటే సముద్రంలా, ఇట్లా అనగానే సముద్రం ఆగిపోయింది. నేను ఎట్లా ఊకుంటా? నేను ఆ సేన దయ్యం మొత్తం ఇట్లా మంచిగా అయిపోయి 10 రాష్ట్రాలు మంచిగా అయిపోయినాయి. అట్లాంటి విట్నెస్ నేను ఎట్లా వద్దంటావు నువ్వు? కంపల్సరీ చెప్తా అంటాడు. అది గుర్తు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు అని అంటే ఆ గుర్తు, ధైర్యం వస్తుంది. ధైర్యం దేనికి? దేవుని విషయాలలో ధైర్యం వస్తుంది. పాపం విషయంలో భయం అవుతుంది. పాపం చేయాలంటే భయం అవుతుంది. దేవుని విషయంలో ధైర్యం వస్తుంది. ఎందుకు భయం? ఎందుకనంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పాపము చెయ్యకుండా నీకు దాచిపెడతాడు. నిన్ను ఆ సాతాను శక్తులు నిన్ను పాపం చేయాలని ప్రోత్సహిస్తుంటాయి. చాలామందికి నేను ప్రే చేసిన, అనాయిన్ చేస్తే ఏమైతుంది తెలుసా? నువ్వు సీరియస్గా దాన్ని నమ్మినావంటే నువ్వు కూడా పేతురు లెక్క అయిపోతావు. నువ్వు ముందు పేతురు లెక్క భయపడుతూ ఉండేనేమో, నువ్వు పేతురు లెక్క దుడుకు పేతురు ఉండేనేమో. దుడుకు అంటే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుండే, అందుకే దుడుకు పేతురు అంటారండి. నోటికి రాగానే ఏదో ఒకటి రాని చెప్పేస్తారు చూడు, అట్లా అన్ని దుడుకు చేస్తారు అనమాట. ఆలోచన చేయరు, వాళ్ళను దుడుకు అంటారు. మన జీవితం కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు అట్లా లైఫ్ అంతా షేకీ ఉంటుంది. అసలు హోప్ ఉండదు, శాంతి ఉండదు. ఫ్యూచర్ ఏంది, మన ఏంటి ఇట్లా అవుతుంది, ఏం సంగతి అని అట్లా ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు రాగానే నీ జీవితం పరిశుద్ధంగా అయిపోతుంది. నువ్వు పాపం చేయకుండా నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేస్తాడు. నిన్ను నేను ఎన్నుకున్నా. అది ఎప్పుడు నువ్వు నమ్మితే,
నా మీద ఆయిల్ అనాయింటింగ్ పెట్టి నన్ను దేవుడు పిలిచిండు, నేను ఒక పెద్ద గ్రేట్ ప్రవక్త లెక్క అయిపోతా, ఒక గ్రేట్ ప్రవక్తరాలు అయిపోతా అని నువ్వు నమ్మితేనే ఆ రోజు నుంచి బరాబర్ నేను యేసు ప్రభు కోసం నిలబడతా, ఏం చేస్తావు అనే ధైర్యం వస్తుంది. లేదనుకో, నువ్వు నమ్మలేదనుకో, యేసు ప్రభుని నమ్మని వాళ్ళు బైబిల్ ఏమంటుందంటే నరకంకి ఎవరు పోతారు తెలుసా? నరకంకి ఎవరు పోతారు? పాపులు పోరు నరకానికి. ఎవరు? అయితే పాపం చేసుకోవచ్చా సార్ అని, పాపం చేసుకోవచ్చా అని అంటలేను నేను. యేసు ప్రభు వస్తే పాపం ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది మీ జీవితంలోకి. పాపులు నరకం పోరు. ఎవరు పోతారు నరకానికి? సిల్వ మీద ఎవరున్నారు? ముగ్గురున్నారు సిల్వ మీద. మూడు సిల్వలు ఉన్నాయి. ఒకటి మధ్యలో యేసు ప్రభు, రైట్లా దొంగ, లెఫ్ట్లా గజ దొంగ. ఇద్దరు గజ దొంగలే. మర్డర్ చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, చంపినోళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, బందిపోటు దొంగలు వాళ్ళు ఇటుపక్క అటుపక్క. యేసు ప్రభుకి ఏమన్నారు? అరే మీ గురువుని వదిలేస్తాం భయ్, దొంగను పెడదాం, మంచోడు యేసు ప్రభు మంచోడు, ఆయన ఎందుకు మీరు ఊకే పరిశాన్ చేస్తారు, వదిలేద్దాం ఆయన అన్నట్టు. లేదు చంపేయాలి ఆయన, చంపేయాలా అని అన్నారు. అందుకే యేసు ప్రభు వచ్చింది. నార్మల్గా అట్లాంటి సావు దొంగలకి వేస్తారు. అందుకే ఇద్దరు దొంగలు ఉండే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దొంగ ఒక ఆయన ఏం చేసాడు? ఏమే నువ్వు పెద్ద యేసు ప్రభు అన్నావు కదా, చచ్చిపోయినావు లేపినావు కదా, సిల్వ మీదకి ఇట్లా వచ్చేసి మొత్తం ఇట్లా ఏమంటారు సూపర్ మ్యాన్ లెక్క ఇట్లా వచ్చేసాయి. అందరు చూసి నమ్ముకుంటారు కదా నిన్ను, మొత్తం దేశమంతా నమ్మేస్తారు కదా, నిన్ను మూలలు కొట్టిరు, మొత్తం ముళ్ళ కిరీటం పెట్టేసిరు, ఇప్పుడు నువ్వు రాలేవు కదా, నిన్ను మొత్తం మూలలు కొట్టేసిరు అని ఒక దొంగ మాట్లాడుతుడు. వాని కూడా కొట్టిరు మూల, యువతల పక్కన కూడా మూల కొట్టిరు. ముగ్గురు మూలలలో హ్యాంగింగ్ అవుతారు. ఏంది పెద్ద నువ్వు వచ్చి ఏమో పెద్ద తమాషా చేసినావు, ఇంతమంది వచ్చిర్రు, మేమేమో దొంగలకు మేము ఉత్తగానే మంచిగా ఎవరు చూడకుండా చచ్చిపోదామని అంటే, ఇన్ని లక్షల మంది వచ్చిర్రు నీకోసం, నువ్వు నిజంగా దేవుడు అయితే వచ్చేవచ్చు కదా, నువ్వు సిల్వకి ఇట్లా వచ్చి ఇట్లా ఫుల్ ఫ్లయింగ్ అయిపో, ఇట్లా నువ్వు దేవుడు అన్నావు కదా, దేవుడు అయితే ఏదైనా చేయొచ్చు కదా, ఇట్లా ఫ్లై అయ్యి ఇట్లా చేస్తే అందరు నమ్ముకుంటారు కదా. మీరు యాజకులు, ప్రధాన యాజకులు, రాజు, విలాతు అందరు నమ్ముకుంటారు కదా. దేవుడు దానికోసం వచ్చిందా? చేయగలుగుతారా లేదా? దేవుడు చేస్తాడు. కానీ దేవుడు వచ్చింది రక్తం చిందించడానికి వచ్చిండు. ఆ రక్తం చిందిస్తేనే రక్షణ భూమికి, ప్రజలకు, లేకపోతే రక్షణ లేదు. ఇంకొక ఆయన ఏమన్నాడు? పక్కకు దొంగ, ఏమ్రా నువ్వు బద్మాషును, నేను బద్మాష్, ఇద్దరం బద్మాషులము, మనల్ని సిలువ కొట్టేసిరు, కరెక్ట్గానే కొట్టిరు, మనం చేసిన తప్పులకు మనం చచ్చిపోవాలా, ఈయన ఎంత మంచోడు, ఎంతమందికి మంచిగా చేసిండు, గట్ల మాట్లాడతారా? చల్ నోరు మూసుకో. చచ్చిపోతుంటే కూడా నువ్వు గట్ల నోరు తెరిచి చెప్తున్నావు యేసు ప్రభు గురించి, బుద్ధి లేదు నీకు? చచ్చిపోతున్నావు అని కూడా నువ్వు ఖయాలు చేయవా? ఆయన తిడుతున్నావు ఎందుకు? జీసస్ సారీ, వాడు మూర్ఖుడాడు, మనకి ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడవో తెలియదా? చచ్చిపోయేటప్పుడు ఆయన నోరు తెలియదు. జీసస్ వాడు అట్లా మాట్లాడుతుండు. నువ్వు యేసు ప్రభు, నేను పాపిని, నన్ను నీ రాజ్యంలో, పరలోకం కదా నీ రాజ్యంలో నన్ను తీసుకుపోతావా? నేను కూడా నీతో వస్తా, నేను నమ్ముతున్నా నిన్ను యేసు ప్రభు అని, నేను నమ్ముతున్నా, నువ్వు మంచోనివి, నేను చెడ్డోని, వాడు చెడ్డోడు, కానీ నేను తప్పు చేసిన కరెక్టే, నేను కరెక్టే, సిలువ నాకు మంచిగానే వేసిరు, నాకు అర్హత అది, నా రివార్డ్ అది, కానీ నన్ను గుర్తు చేసుకోవాలి అది నీ రాజ్యంలో అని అన్నాడు. నేను నిన్ను నమ్ముతున్నా, నీ రాజ్యంలో గుర్తు చేసుకో అంటే యేసుప్రభు ఏమన్నాడు? నేడే, ఈరోజే నువ్వు కూడా నాతో పరదేశిలో ఉంటావు అన్నాడు. వాడికి చెప్పలే, వీడు ఎందుకు చెప్పిండు వీనికి?
నమ్మిండు. ప్రభువా నేను నమ్ముతున్నా, నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నా, నన్ను గుర్తు చేసుకో, నువ్వు పరదేశుకి పరలోకం పోతావు కదా, అప్పుడు నన్ను గుర్తు చేసుకోవా అంటే, అప్పుడు గుర్తు చేసుకొని నీకు ఇప్పుడే పర్మిషన్ ఇస్తున్నా, నువ్వు నాతోనే వచ్చేస్తావు, నేను చచ్చిపోతా నాతో పాటు నెక్స్ట్ నువ్వు వచ్చేస్తావు. వచ్చినా లేదా? వెళ్ళిపోయాడు ఆయన కూడా. యేసుప్రభు చచ్చిపోయాడు, ఆయన కూడా చచ్చిపోయాడు, వాడు కూడా చచ్చిపోయాడు, ముగ్గురు చచ్చిపోయారు. కానీ పరలోకంలో యేసుప్రభుతో పాటు ఈ దొంగ ఉన్నాడు, గజ దొంగ, బందిపోటు దొంగ. అన్ని పాపాలు చేసిండా లేదా? అన్ని పాపాలు చేసి ఒక్కటే క్షణంలా చచ్చిపోతున్నాడు, గంట అయితే చచ్చిపోతాడు. నేడే నాతో పాటు నువ్వు ఉంటావు, కమాన్, నన్ను నువ్వు బిలీవ్ చేసినావు కదా. అర్థమవుతుందా? నరకానికి ఎవరు పోతారు అంటే యేసు ప్రభువుని నమ్మనోళ్ళు పోతారు. యేసు ప్రభు మాట, యేసు ప్రభు వాక్యం ఉంది కదా, దానిని నమ్మనోళ్ళు పోతారు. మీరు చాలామంది షాక్ అయిపోతారు పరలోకం పోతే. అరే అమ్మా, నేను అనుకున్నా నువ్వు హిందూ అనుకున్నా, నువ్వు ముస్లిం అనుకున్నా, నువ్వు ఇది అనుకున్నా అంటే, నేను యేసుప్రభు నమ్ముకున్నా. వాళ్ళందరూ వస్తారు పరలోకానికి. అందరు షాక్ అయిపోతారు. ఈ భూలోకంలో నువ్వు పాపాలు చేస్తావు, అయిపోతుంది, తెలిసి అవుతుంది, తెలియకుండా అవుతుందేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడుతాడు, పాపం చేయకుండా కాపాడుతాడు ఈ భూమి మీద. మనము అందుకే యేసుప్రభు ఏమన్నాడు, నువ్వు శిష్యులుగా చెయ్యి అని అన్నాడు. ఏం చేయాలా? క్రైస్తవులుగా చేయమనిలే యేసుప్రభు. ఎక్కడ చెప్పిండా బైబిల్లో? ఒక్క వర్స్ అని చెప్పిందా? అందరు క్రిస్టియన్స్ అయిపోవాలని చెప్పింది ఎక్కడ బైబిల్లో? మనకు బైబిల్ తెలవాలా ఫస్ట్. అందుకే చదవండి. నేను చెప్పింది ప్రతిదీ నమ్మకండి, బైబిల్ చదవండి, చదివి నమ్మండి. ఎందుకంటే నేను బైబిల్కి వెళ్ళే చెప్తున్నా. నేను చెప్పింది బైబిల్లో ఉందా లేదా అని చూడండి. మీకు తెలిస్తే బైబిల్లో మీకు ఉన్నదని తెలుస్తుంది. లేదంటే సార్ ఇది ఎట్లా సార్ అని చెప్పి అడగండి, చెప్తాను నేను. సార్ ఏదో వస్తాడు, బైబిల్ బుక్ తీసుకురాడు, పేపర్ తీసుకురాడు, ఏం తీసుకురాడు, ఏదో లడలడలడ గంటలు మాట్లాడుతూ ఉంటాడు. సారు ఏంది అని అనుకుంటారా? అన్నీ బైబిల్కి వెళ్ళే, ఒక్కటి కూడా బైబిల్లో లేకుండా ఉండదు నేను చెప్పింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో వస్తాడు కదా, అప్పుడు నీలో నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగే అవసరం లేదు. బైబిలే నీ లోపల ఉండిపోతుంది. ఆ బైబిల్ వస్తుంటుంది బయటికి, మాట్లాడుతుంటేనే బైబిల్ వస్తుంటుంది, వాక్యాలు వస్తుంటాయి, పాటలు వస్తుంటాయి. అనుకోలే నేను సమయలుగా అని పాట పాడాలని, వచ్చేస్తుంది అది. దాన్ని ప్రత్యక్షత అంటారు. గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు మీకు ఓపిక ఉంటే మాట్లాడతాను నేను. కాబట్టి ఒకవేళ మీకు నేను చేయబెట్టి ప్రార్థన చేయకపోతే, మీకు కోరిక ఉంది అని అంటే దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు. మీరు మేబీ దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తుండేమో, నాకు తెలియదు. నన్ను విలువలే కదా, నువ్వు ఏం రాబాయ్, దేవుడు నన్ను ఎంత ప్రేయర్ చేసినా నన్ను దేవుడు విలువలే అని నువ్వు అట్లా అనుకో. దేవుడు మేబీ టెస్టింగ్ చేస్తుండేమో. వీడికి నేను అభిషేకం ఇవ్వకపోతే కూడా వీడు నన్ను పిలుస్తాడు, దేవుడు నెక్స్ట్ మంత్ పిలుస్తాడు, నెక్స్ట్ ఇయర్ పిలుస్తాడు, నెక్స్ట్ 5 years తర్వాత పిలుస్తాడు అని వెయిట్ చేస్తాడా లేదా అని కూడా దేవుడు టెస్ట్ చేస్తాడు. వీడు నిజంగానే నన్ను ప్రేమిస్తుండా, యాక్టింగ్ చేస్తుండా, అందరికీ నేను బ్లెస్ చేసిన, పక్కకే ఉన్నోనికి బ్లెస్ చేసి నాకు చేయలే అని ఈర్ష్య, కక్ష, కుళ్ళు వస్తుందా అని చూస్తాడు దేవుడు. వీనికి కుళ్ళు ఉంది, అయితే అందుకే వీని కుళ్ళు బయటికి వచ్చి కుళ్ళంతా వెళ్ళిపోయాక నేను అభిషేకిస్తా. పేతురుడికి అట్లనే ఉండే, పెట్టిండు. ఎందుకంటే వాడు మారిపోతాడని దేవుని తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు అభిషేకం దేవుడు ఆ రోజు పిలిచి నీకు అభిషేకించినట్లయితే, మీరు ఆ దరిద్రం పనులు చేస్తుండే అని అంటే మారండి. ఎందుకనంటే అది చాలా డేంజర్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగను జైల్లో పెట్టినాం. ఆ దొంగ జైల్లో ఉన్నాడు. ఆ దొంగని
సార్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? ఏ దొంగ, నువ్వు నిన్ను వదిలేస్తా పో అని చెప్పి వదిలేసిండు అనుకో, వాడు దొంగ ఏం చేస్తాడు? మారిపోతాడా? దానికంటే మళ్ళీ ఇంకా పెద్దగా చేస్తాడు. ఎందుకు? జైల్ ఆఫీసర్ నా ఫ్రెండ్, నేను పోతే మళ్ళీ వదిలేస్తాడు నన్ను. నేను జైలుకి పోతే కూడా లోపల నాకు సెల్ ఫోన్ ఇస్తాడు, నాకు బిర్యానీ పెడతాడు, అందరికంటే సపరేట్గా నన్ను తీసుకపోయి పెడతాడు, చేస్తాడు. రాత్రిలో అందరు వండుకున్నప్పుడు నన్ను బయటికి వదిలేస్తాడు. పొద్దుగాల 4 గంటలకు మళ్ళీ నన్ను లోపల పెట్టేస్తాడు. మా దోస్తే జైలు ఆఫీసర్. ఏమవుతుంది? వాడు ఒక్క మర్డర్ చేసి రాత్రి పోయి ఆయన శత్రువులు ఎవరెవరు ఉంటారు మంచోళ్ళు అందరు 10 మందిని వేసేస్తాడు. 10 మందిని వేసేసి లోపలికి వస్తాడు. ఎవరు చంపిండు అంటే రాత్రి ఏదో ఒక ముసుగులు వచ్చింది, వచ్చి చంపేసి వెళ్ళిపోయింది. ఎటు చంపేసాను? వాడు జైలు ఉన్నాడు. ఎవరు తెలియదు. సార్ నేను జైలు ఉన్నా సార్, నేను ఎటు చంపేస్తా? ఎప్పుడైతే నీ మీద అభిషేకం పడుతుందో నువ్వు మారకుండా అడ్డమైన లెక్కలు చేస్తూ ఉంటే దొంగ నుంచి గజ దొంగ అయిపోతావు. చాలా సీరియస్గా తీసుకోండి. మొన్న నేను చేసింది, నా మీద చేపెట్టేసిండు సార్, ఇక నేను మొత్తం పెద్ద ప్రాఫిట్ అయిపోతా అని సార్ చెప్పిండు అని నువ్వు దాన్ని సీరియస్గా తీసుకుంటేనే నువ్వు అవుతావు. సీరియస్గా తీసుకోకుండా నువ్వు ఆ అభిషేకాన్ని తీసుకొని నువ్వు అని పోయినావు అనుకో, ఏమవుతుంది? ఆ జైళ్ళ దొంగ లెక్క నువ్వు బయటికి పోయినాక సాతాను శక్తులు నిన్ను వాడుకుంటాయి. నువ్వు ఎప్పుడైతే అభిషేకాన్ని తృణీకరిస్తావో అప్పుడు ఏమైపోతుంది? దయ్యం శక్తులు వచ్చేస్తాయి. నేను చెప్పిన అభిషేకాన్ని నువ్వు సీరియస్ తీసుకోలే, నాకు వద్దిది అది ఇది అని అన్నావు అనుకో, అది రివర్స్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది. సౌలు రాజుకి ఏమైంది? సమూయేలు అభిషేకించిండా? ఫస్ట్ రాజు, ఇజ్రాయెల్కి ఫస్ట్ రాజు సౌలు రాజు. యేసు ప్రభు పేరు ఏముండాలి తెలుసా? దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని పేరు ఇప్పుడు యేసు ప్రభుకి. కానీ యేసు ప్రభు పేరు ఏముండాలంటే సౌలు కుమారుడు యేసుక్రీస్తు అని ఉండాల. ఎందుకు సౌలు కుమారుడు అని రాలే? సౌలు ఎప్పుడైతే పాపం చేసిండు, ఎప్పుడు చేసిన పాపం? అభిషేకం ఫుల్, ఫస్ట్ రాజు ఇజ్రాయెల్కి అభిషేకించి సమూయేలు రాజే సమూయేలు ప్రవక్త అభిషేకించి ఆయనను పెడితే ఆయన ఏం చేసిండు? దేవుడా ప్రవక్తనా, నేనే గ్రేట్, నాకంటే ఎవడు గ్రేట్ లేదు, చల్ అవసరం లేదు. ఆయన సమూయేలు అయితే వస్తాడు, ఇదే టైంకి రావాలా? చీకటి ఆయన తెలియదా? ఆయనకు టైంకి రావాలని తెలియదా? రాజు కొంతమంది ఉంటారు కదా, పండుకున్న బ్యాచ్, తిని పండుకున్న బ్యాచ్. వాళ్ళు రాజు ఏం కాదు, నీ మీద అభిషేకం ఉంది కదా, ఆయననే కదా పోసిండు అనాయింటింగ్. ఆ అనాయింటింగ్తో నువ్వే చేసేయి. ఎవరు చేయాలా పని? ప్రవక్త చేయాలి. ప్రవక్త చేసే పని రాజు చేయొద్దు. సౌలు రాజు ఏం చేస్తున్నాడు? నాకు అనాయింటింగ్ ఉంది, ఆ ప్రవక్త రాకపోతే ఏమైంది? నేనే కదా మొత్తం పబ్లిక్ అంతా రాజుకి జై, రాజు చేయాలా, ప్రవక్త పని రాజు చేయాలా అని చెప్పి అందరు జై కొడుతుంటే మానవుడు ఫుల్ గ్రేట్ అయిపోయాడు. ఆయన వస్తలేడు రాబాయ్ అని చెప్పేసి యాజకుడు ప్రవక్త చేసే పని ఈయన మిలిటరీ మ్యాన్ చేసాడు. ఈయన యుద్ధం చేయాలా, యుద్ధం చేసేదానికి రాజుగా పెట్టిరు ఈయనని. మందిరంలా దేవునికి అర్పణలు చేయనికి పెట్టలే, అవి చేసేది వేరే భక్తులు. ఇక్కడ వినండి చాలా జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రవక్తను రిజెక్ట్ చేసి ఆయన రాకపోయింది రా, ఆయనకు టైం తెలియదు, ఏం తెలియదు, ఆయన ఏది నన్ను అనాయింటింగ్ చేసిండు, వద్దంటే కూడా నన్ను చేసిండు అనాయింటింగు, నేను చేయమన్నాను అనాయింటింగు, నాకు పెట్టమన్నాడు, ఎవడు పెట్టమన్నాడు ఆయనకి పెట్టిండు. ఓకే పెడితే ఇప్పుడు నా అంత పబ్లిక్ అంతా తిడుతురు, నన్ను ఏం చేయాలి, నేను చేసేస్తా అని చెప్పి చేసేసిండు.
ఎప్పుడైతే ఆ ప్రవక్తను గౌరవించకుండా ఆ అనాయింటింగ్ని గౌరవించలేదో ఏమైపోయింది ఈ సౌలు రాజుకి? దయ్యం ఎంటర్ అయింది. 1 సమూయేలు 18:10. మరునాడు దేవుని ఎదుట నుండి దురాత్మ సౌలు మీద. ఇక్కడ వినండి, దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. దేవుడు ఎక్కడ అంటే అక్కడ ఉన్నాడు దేవుడు. అర్థమైందా? దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కాదు, మన మధ్యలోనే ఉన్నాడు దేవుడు. ఓకే, సో దేవుడు, మళ్ళీ చదవండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి. దురాత్మ ఎవరి మీదికి? సౌలు మీదికి బలముగా వచ్చినందున. ఎట్లొచ్చిందట? నేను వస్తా, మెల్లగా వస్తా, కొంచెం నన్ను ఎంట్రీ చేయవా, కొద్దిగా నన్ను కూసబెట్టుకోవా, నీ ఓడిలో కూసబెట్టుకోవా, నేను నిన్ను మంచి మసాజ్ చేస్తా అన్నది అది దురాత్మ అంటది. అట్లా అసలు నీ బలం సరిపోదు. నువ్వు దేవునికి ఏదన్నా అగేన్స్ట్గా చేసినావు అనుకో, దేవుణ్ణి రెస్పెక్ట్ చేయలే, దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, దేవుని ప్రవక్తలను, దేవుని అభిషక్తులను, నీ ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి గురించి ఇష్టం వచ్చినట్టు వాగినవు అనుకో, బలముగా దిగివచ్చినందున, బలముగా దురాత్మ సాతాను ఆత్మ దిగి వచ్చి అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. దావీదు ఎవరు? ఆయన కూడా అభిషేక్తుడే. దావీదుని కూడా దేవుడు అభిషేకించిండు. సో ఇప్పుడు ఈ దురాత్మ వచ్చేసింది సౌలు లోపలికి. దురాత్మ వస్తే దావీదు ఏం చేస్తున్నాడు? వీణ, గిటార్ ప్లే చేస్తుండు, గిటారా కీబోర్డ్ ప్లే చేస్తుండు, డ్రమ్స్ ప్లే చేస్తుండు, తబలా ప్లే చేస్తుండు. దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా. ఈట అంటే ఇట్లా పొడుస్తారు, ఇట్లా గుద్దితే అది పోతసుడు. రాజుల కాడ ఉంటుంది, చంపేస్తారు ఇట్లా పోతే. అడవి మనుషుల కాడ ఉంటుంది చూడు, బల్లెం. ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగి. ఏమైంది? దురాత్మ ఏం చేస్తుంది? దురాత్మ ఎవరి కాడ ఉంది? దురాత్మ సౌలు కాడ ఉన్నది. దావీదు ఏం చేస్తున్నాడు? వర్షిప్ చేస్తున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? చాలా జాగ్రత్తగా ఉన్నారు వర్షిప్ చేసేటోళ్ళు. టీం అంతా వర్షిపర్స్, మ్యూజిషియన్స్, ఎవరెవరైతే టీంలో ఉండాలనుకుంటారో. దురాత్మ దావీదు గిటార్ ప్లే చేస్తుంటే దురాత్మ, సౌల్లో ఉన్న దురాత్మ ఏం చేసింది? పక్కనే ఈట, ఆ బల్లెం ఉన్నది, తీసి ఏమంటుంది? దావీదును పొడిచి గోడకు బిగించిదని అనుకోండి. ఇట్లా కొడితే ఆ బల్లెం ఇట్లా తాకిందని అంటే ఇట్లా పోయి గోడకు కూడా ఇట్లా ఏమంటారు, గోడకు కూడా వచ్చేస్తుంది బల్లెం. అంత షార్ప్ బల్లెం అనమాట. కస్మని గుచ్చేసి ఇట్లా కొన్ని సినిమాలలో చూపిస్తారు కదా, ఇట్లా కళ ఇట్లా వేలాడుతుంటాడు. అట్లా గుచ్చేద్దామని చెప్పేసి సౌలులో దురాత్మ. సౌలు మీద అభిషేకం ఉందా? ప్రవక్త అభిషేకం చేసిండు, కానీ ఆ అభిషేకాన్ని రిజెక్ట్ చేసేసి, చల్ నాకు వద్దు, యేసుప్రభు వద్దు, యేసుప్రభు దేవుడే వద్దు, యేసుప్రభు లేడు, ఏమో పెద్ద యాక్టింగ్లు చేస్తారు వీళ్ళు అని చెప్పి సౌలు దావీదుని పొడిచి చంపేయాలా, గోడకు బిగించుదని అనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. చాలా జాగ్రత్తగా మ్యూజిషియన్స్, సింగింగ్ టీము, వర్షిపర్స్, మీరు వర్షిప్ చేస్తుంటే మజాక్ కాదు, దయ్యాలు వస్తాయి. పొడిచేద్దామని ఏమొస్తాయి? దయ్యాలు వస్తాయి. మజాక్ కాదు. వర్షిప్ అని అంటే మజాక్ కాదు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చి నాకు ఇట్లా పరిశుద్ధమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకనంటే అసలు వర్షిప్ కాడ దేవుడు ఒప్పుకోడు. అసలు ఆరాధన కాడ దయ్యం ఉండదు. దయ్యంని తీసి పడేసిండు దేవుడు. పరలోకంలా లూసిఫర్, వాని పేరు ప్రధాన దూత లూసిఫర్,
వాడిని తీసి పడేసిండు అక్కడికి వెళ్ళి. నువ్వు వద్దురా, నాకు నువ్వు పాపిష్టివి, నా 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 సన్నిధిలో ఉండొద్దు అని తీసి పడేసిండు. కాబట్టి ఎవరెవరైతే వర్షిప్లో రావాలా అనుకుంటురో జాగ్రత్తగా మీరు వచ్చి ఫుల్ గ్రేట్గా చూపించుకొని వచ్చిండ్రు అనుకో, ఉన్నోళ్ళకు అది నిజంగానే వచ్చి బాణం గుడుచుడు కాదు, నిజంగానే వచ్చి కూర్చేసుడు కాదు బాణం. అక్కడ జరిగింది. ఇక్కడ బాణాలు ఏంటి తెలుసా? కనపడవు బాణాలు ఇవి, కానీ గుచ్చేస్తాయి. కనపడ బాణాలు వచ్చి గుచ్చేసినాక ఏం చేయలేవు నువ్వు. అందుకే దేవునిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షిప్ టీం వాళ్ళకి నేనేం చెప్పినా, మీరు ప్రేయర్ చేయకపోతే అసలు వర్షిప్కి రాకండి అని చెప్పిన. ఎందుకు చెప్పినా? ఆ బాణాలు వస్తాయి, వచ్చి గుచ్చేస్తాయి మిమ్మల్ని. అందుకే నేను అంట, మీరు వర్షిప్కి వస్తున్నారు అని అంటే 5:30కి రావాలాడికి, వచ్చి ప్రేయర్ చేయాలా. ఆ దయ్యాలు మిమ్మల్ని చూస్తుంటాయి, అవి దయ్యాలు ఇక్కడ కూర్చుంటాయి, కూర్చొని చూస్తూ ఉంటాయి. మీరేమో ఇట్లా ఇట్లా అంటుంటారు. ఆ దయ్యాల బాణాలు గాడికెళ్ళి వస్తాయి. ఏడికెళ్ళి వస్తాయి? అందుకే కళ్ళు మూసుకోవాలా వర్షిప్ చేసేటప్పుడు. టీం ఎవరైతే ముంగట్టుంటారో టీం మజాక్ కాదు. సింగింగ్ టీంలో ఉండడము, వర్షిప్ టీంలో ఉండడం మజాక్ కాదు. వర్షిప్ అంటే మజాక్ కాదు, గిటార్ అంటే మజాక్ కాదు, తబలా డోలకు ఉత్త సౌండ్ డుబ్బు 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 అని కాదు, కొట్టుకున్నాడు కాదు. ఎంత మస్తు కొడుతున్నాడు రా, ఫుల్ డిమ్మక 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 కాదు. దయ్యాలు ఉంటే కూడా కొడతాయి. దేవుడు నీ ఫ్యూచర్ని చూపిస్తున్నాడు. నీ ఫ్యూచరు ఏంటి? జెరమయా 29:11 నేను మిమ్మల్ని గూర్చి నీ గురించి ఉద్దేశించిన సంగతులను, నీ గురించి ఉద్దేశించినట. ఎవరు ఉద్దేశించిండ్రు? దేవుడు ఉద్దేశించు. దేవుడు ఆలోచన చేస్తుండు నీ గురించి. ఏం ఆలోచన చేస్తుండు దేవుడు? నేను ఎరుగుదును రాబో కాలమందు, నువ్వు ఒక 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నీ జీవితంలో శాంతి కావాలనా వద్దా? మంచి ఫ్యూచర్ కావాలనా వద్దా? దేవుడు అదే అంటుండు. నీ కోసం ఉద్దేశించిన మంచి తలంపులు, మంచి ఫ్యూచరు, మంచి శాంతి సమాధానము నీ కోసము ఉద్దేశించి నిన్ను అభిషేకించిన. అయితే నాకేంది సార్ అంటావా? ఇది నువ్వు ఉద్దేశించి, ప్రభువా నన్ను అభిషేకించినావు కదా ప్రభువా థ్యాంక్ యూ ప్రభువా అని చెప్పి నువ్వు ప్రతిరోజు ప్రార్థిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. జెరమయా 33:3 నాకు మొర్రపెట్టుము, ప్రభువా నన్ను అభిషేకించినావు కదా ప్రభువా, ఇప్పుడు నాకు చెప్పు ప్రభువా. నువ్వు రోజు ప్రేయర్ చేస్తే నన్ను పిలువు, నన్ను మొరబెట్టు, నాతో మాట్లాడు అంటున్నాడు. నాకు మొర్రపెట్టుము. యేసు ప్రభు అంటూ నాతో మాట్లాడు అంటున్నాడు. ఏం మాట్లాడాలి దేవునితో? నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు జవాబిస్తా అంటున్నాడు, ఉత్తరం ఇస్తా. నువ్వు మాట్లాడితే నీతో మాట్లాడతా అంటున్నాడు. అబ్బా, అంత మంచి దేవుడా! దేవుడు నిన్ను మాట్లాడమంటాడు. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా, నువ్వు సైలెంట్ ఉంటే నేను సైలెంట్ ఉంటా. ఎంతమంది దేవునితో మాట్లాడతారు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడట. చేతుల కింద పెట్టండి. నువ్వు మాట్లాడు, నీకు ఉత్తరం ఇస్తా. ఏం ఉత్తరం ఇస్తా? ఏం చెప్తా అంటున్నాడు? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నువ్వు ఊహించుకోలే, నువ్వు గ్రహించలే గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను, గూఢమైన సంగతులు, సీక్రెట్స్, నీకు తెలియని సీక్రెట్స్ నీకు తెలియజేస్తా. అబ్బా, నువ్వు జస్ట్ ప్రభువా అనగానే ఆయన మాట్లాడతాడంట. ఏం మాట్లాడతాడు? నీకు తెలియని సంగతులు చెప్తాడంట. మీ తాత చచ్చిపోయింది కదా, బంగారం ఏడ దాచిపెట్టు చెప్తాడంట. మీ తాత లంక బిందెలు ఏడబెట్టిండో చెప్తాడంట పొలంలా.
దేవుడు చెప్తాడంట, మీ అవ్వనేమో మీ నాయన మీ అమ్మ దేవులాడుతురు, ఎడబెట్టిండో ఇంత బంగారం ఉండే ఇంట్లో దాచిపెట్టిండు పోతా ఉంటే నడుచుకుంటూ టక్మని చచ్చిపోయిండు రోడ్డు మీద. సాయంత్రం వచ్చి చెప్తా అన్నాడు ఇంటికి ఏడున్నాయో అని. సాయంత్రం ఇంటికి రాకముందే గంట ముందు అక్కడ చచ్చిపోయిండు. బంగారం చచ్చిపోయినావు పోయినవురా, నువ్వు బంగారం చెప్పి సబ్ చెబితే వెళ్ళిపోతుండే కదరా, నాకు ఎందుకు పోయినావురా, నన్ను పరిచయం చేసినావు, చచ్చిపోయినా బాధలేదు. దేవుడు ఏమంటున్నాడంట, నీకు తెలియని విషయాలు, సీక్రెట్స్, నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీకు తెలియనిది, నీ గ్రహించలేని, నీకు అర్థం కాని విషయాలన్నీ, గూఢమైన సంగతులను నీకు తెలియజేసును. దేవుడు నిన్ను అభిషేకించి నిన్ను పిలిచి నీకు శాంతికరమైన మంచి ఉద్దేశాలు, మంచి విషయాలు, నీకు సీక్రెట్స్, నీకు తెలియని విషయాలు, మంచి భవిష్యత్తును దేవుడు 10 సంవత్సరాల తర్వాత ఇస్తా అని చెప్పిన కార్యము జరిగింది. దీనిని మీరు రిసీవ్ చేసుకుంటే బ్లెస్ అవుతారు. రిసీవ్ చేసుకోకుండా దాన్ని తృణీకరించి మజాగా ఆడుకుంటా పవిత్రంగా లేకుండా ఇవన్నీ చేస్తే ఏమవుతుందని అంటే పొడిచేస్తాయి. పొడిచేస్తాయనంటే నీ జీవితము నువ్వు 1 ఇయర్లోకి ఈ స్థాయికి రావాలా, ఆ స్థాయికి 15 సంవత్సరాలు అవుతుంది రానికి. ఎందుకంటే ఆ అభిషేకం చాలా పవర్ఫుల్. అది దేవుడిచ్చిన వాగ్దానము కంపల్సరీ నెరవేరుతుంది. అది నెరవేరాలా అని అంటే నువ్వు దేవుణ్ణి ఆహ్వానించి దేవుడు నీలో పనిచేయనికి నువ్వు అంగీకారంతో నడవాలా. లేదు అని అంటే స్లో అయిపోతుంది, లేదంటే లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఏం కావాలి మీకు? సౌలు రాజు లెక్క కావాలన్నా, యోసేపు లెక్క కావాలన్నా? యోసేపు కూడా కష్టాలు వచ్చినాయి. యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, కానీ కష్టాల నుండి తీసి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఏ రాయి తగలకుండా తప్పిస్తాడు. రాళ్ళు వస్తాయి, రాళ్ళు ఉన్నాయా? నీకు తాకాల రాయి, అది తాకకుండా తప్పిస్తాడు. అర్థమైందా? ఇక నుండి చాలా సీరియస్గా మీరు ఫాలో కండి. వాక్యం చదువుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి వర్షిప్ చేయండి, ప్రార్థన చేయండి. ఇవి చాలా ముఖ్యము. అప్పుడు మీ జీవితంలో నేను చెప్పిన ప్రకారం కొంతమందికి 5 ఇయర్స్లా, కొంతమందికి 10 ఇయర్స్లా, కొంతమందికి చిన్నపిల్లలు 15 ఇయర్స్, ఇది కంపల్సరీ జరగబోతుంది.